హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంది చండాల మొహం అనుకుంటున్నారా? పొద్దున్న 4:30 అయింది. 4:30కి నేను ఒక పూజకి వెళ్తున్నాను అనమాట. సో గబగబా ఫ్రెష్ అయిపోయి ఏం పూజ నేను మీకు చూపిస్తాను. ఇది మన కల్చర్లో చేసే ఫెస్టివల్ కాదు. నేను ఇక్కడ గబగబా స్నానం చేసేసి చికెన్ కర్రీ కుర్తి వేసుకున్నా. చూడండి, మొత్తం బయటంతా చీకటిగా ఉంది, కానీ మేము బండిలో వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఇది స్పెషల్గా బిహారీ వాళ్ళు చేసే పూజ. సో మీరు కూడా రండి, నేను చూపిస్తే. ఇక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ పూజకి వెళ్తున్నారు. సో మీకు కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఎంత బాగా చేస్తాం ఫెస్టివల్. ఇక్కడ చాలా పకడ్బందీగా ఉంటుంది పోలీస్, ఎందుకంటే చాలా రష్ అయిపోతుంది. ఉత్తి బిహారీ వాళ్ళే కాదు, అలాంటి పూజ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అనమాట. ఇక్కడ మీకు పార్కింగ్ని బట్టి తెలిసిపోతున్నట్టుగా ఉంది ఎంత రష్గా ఉందో అని చెప్పేసి. సో ఇది వాళ్ళల్లో చేసే మహాపర్వ్ అంటారు అనమాట. మహాపర్వ్ అంటే పెద్ద ఫెస్టివల్ అనమాట. మనకి సంక్రాంతి ఎంత ఇంపార్టెంటో బిహారీస్కి ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఇది నేను మీకు ఇప్పుడు చూపించబోతే ఇక్కడ ఏమేం చేస్తారు. ఇది యాక్చువల్లీ 36 hours ఫాస్టింగ్ ఉండి చేసే పూజ. ఇది వాళ్ళు ఛట్ పూజ అంటారనమాట దీన్ని. ఇది చాలా మెయిన్లీ ఇంట్లో లేడీస్ ఉపవాసం ఉంటారనమాట. 36 hours చేస్తారు. ఫస్ట్ రోజు వీళ్ళు నహాయ్ ఖాయ్ అని చెప్పి చేస్తారు. సెకండ్ రోజు ఖర్నా అంటారు. ఆ రోజేమో అందరికి ప్రసాదాలు ఇస్తారు. ఆ తర్వాత సూర్యాస్తమం, ఇంకా సూర్యుడు నిన్న సాయంత్రం సూర్యాస్తమం పూజ అయిపోయింది అనమాట. ఈరోజు సూర్యుడు ఉదయించేప్పుడు పూజ. ఆ తర్వాత దీన్ని వాళ్ళు ఈ ఉదయించిన పూజ చేసిన తర్వాత వాళ్ళు ఫాస్ట్ అనేది బ్రేక్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, ఇది మా బిలాస్పూర్లో ఉండే పెద్ద నది, అర్పా నది అంటాము. సో అక్కడ వాళ్ళు వస్తారనమాట. ఇప్పుడు సూర్యుడు ఉదయించేటప్పుడు వాళ్ళు నీళ్ళల్లో దిగేసి అక్కడ వాళ్ళు పూజ చేస్తారు. ఇట్లా చెరుకులు అవన్నీ కట్టేసి. సో మాకు తెలిసిన వాళ్ళది ఉంది కాబట్టి నేను అక్కడ వచ్చి కూర్చున్నాను అనమాట. వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా, మేము ఎప్పుడు పూజ చేయాలని చెప్పి. చూడండి ఎంత రష్గా ఉందో, మొత్తం డెకరేషన్ అంతా. ఇప్పుడు మబ్బు ఉన్న వల్ల కొంచెం సూర్యుడు రావడానికి లేట్ అవుతుంది. సో అందరు అందుకని వెయిట్ చేస్తూ కూర్చోని ఉన్నారు. వీళ్ళంతా రెడీగా ఉన్నారని. ఇక్కడైతే సూర్యోదయం అయిపోయింది. సో ఇంకా వీళ్ళు ఇక్కడ పూజ అనేది స్టార్ట్ చేసేస్తారు. ఈ స్టార్ట్ చేసిన పూజలు ఏంటంటే వాళ్ళు ఇట్లా చాటలో మొత్తం అన్నీ తీసుకొని వస్తారు. రిషి చూడండి బ్రిడ్జి మీద ఎట్లా చూస్తున్నారు అందరూ. సో ఇక్కడ ఏంటంటే ఇగోండి ఇట్లా చాటలో మొత్తం అన్ని కలసం మాదిరి పెట్టుకొని తీసుకొని వస్తారు. ఆ దీపం అది వెలుగుతూనే ఉండాలన్నమాట. వీళ్ళు 36 hours ఏదైతే ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి దీపాలన్నీ ఇట్లా వెలిగించుకొని పెట్టుకొని ఉంటారు. ఆ తర్వాత ఇంక ఇట్లా సూర్యోదయం అయినప్పుడు నీళ్ళలోకి కాస్త దిగేసి వాళ్ళు ఇలా పూజ చేసుకొని ప్రదక్షిణం చేస్తున్నప్పుడల్లా మనం ఎవరైతే ఉన్నామో అట్లా కొంచెం కొంచెం పాలు పోయొచ్చు అనమాట, ఎవరైతే మెయిన్ పూజ చేయట్లేదు వాళ్ళు. ఆ తర్వాత ఇట్లా సింధూరం పెడతారు వాళ్ళు. సో ఈ సింధూరం చాలా ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకి. అట్లా ప్రసాదం ఇచ్చిన తర్వాత ఇంకా మా బాబు కోసం ఒక బొమ్మ కొనుక్కొని ఇంటికి అయితే బయలుదేరేస్తారు, ఎందుకంటే పూజ అయిపోయింది కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.